చూస్తున్నాం పంజాగుట్ట టానా పరిధిలోని అప్పటి సీఎం క్యాంపు కార్యాలయ సమీపంలో రోడ్డు ప్రమాదం కేసులో పరారీలో ఉన్న అతడిపై ఇప్పటికే లుకౌట్ సర్క్యులర్ జారీ అయిన సంగతి అందరికీ తెలిసిందే. మరో రోడ్డు ప్రమాద ఘటనలో అతడి ప్రమేయం ఉందనే అనుమానంతో జూబ్లీహిల్స్ పోలీసులు 2022 మార్చి 17న జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 నెలల చిన్నారి మృతి చెందింది. అయితే ఈ కేసులో దర్యాప్తు పోలీసులు తిరిగి ప్రారంభిస్తుండడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆ రోజు దుర్గం చెరువు దగ్గర నుంచి జూబ్లీహిల్స్ వైపు వచ్చిన మహీంద్రా తార్ వాహనం రాత్రి 8 గంటలకు రోడ్డు దాటుతున్న యాచకులను ఢీకొట్టింది. 3 మహిళలకు గాయాలు కాగా 2 నెలల పాడులో దుర్మరణం చెందారు. కారులోని యువకులు పారిపోయినప్పటికీ వాహనంపై ఎమ్మెల్యే స్టిక్కర్ ఉండడంతో షకీల్ వాహనంగా తేలింది. అందులో అయితే తన కుమారుడు లేడని షకీల్ ప్రకటించారు. మరేపు అఫ్రాన్ అనే మరో యువకుడు తానే కారు నడిపినట్లు అంగీకరించి లొంగిపోయాడు. తాజా దర్యాప్తులో ప్రమాదంలో కారు నడిపింది రహీలేనని పోలీసులు గుర్తించారు. చూస్తున్నాం పంజాగుట్ట టానా పరిధిలోని అప్పటి సీఎం క్యాంపు కార్యాలయ సమీపంలో రోడ్డు ప్రమాదం కేసులో పరారీలో ఉన్న అతడిపై ఇప్పటికే లుకౌట్ సర్క్యులర్ను జారీ అయిన సంగతి తెలిసిందే. మరో రోడ్డు ప్రమాద ఘటనలో అతడి ప్రమేయం ఉందనే అనుమానంతో పోలీసులు కేసును తిరగడుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. తన ఎమ్మెల్యే పదవి కోల్పోయినప్పటి నుంచి బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కు షాకులు తగులుతూనే ఉన్నాయి. అయితే షాకుల ఒక్కొక్కటి షాకుల మీద షాకులు తగ్గడంతో అసలే విదేశాలకు పారిపోయినటువంటి మాజీ ఎమ్మెల్యే షకీల్ కు మరో టిప్స్ ఇస్తారు జూబ్లీహిల్స్ పోలీసులు. అయితే షకీల్ కుమారుడు రాహిల్ ప్రమాదంలో కారు డ్రైవింగ్ తానే చేశారని చెప్పి కూడా బంజారా హిల్స్ పోలీసులు గుర్తించారు. అయితే గతంలో రాహిల్ డ్రైవింగ్ కారు నడిపినట్లు కేసు నమోదైంది. అయితే జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 45లో 2022 మార్చి 17న ఒక యాక్సిడెంట్ జరిగింది. అయితే ఆ ప్రమాదంలో 2 నెలల బాలుడు కూడా మృతి చెందాడు. అయితే దుర్గం చెరువు నుండి జూబ్లీహిల్స్ వస్తున్న మహేంద్ర తార్ అనే కారు రోడ్డు దాటుకుంటూ యాజకులను బలంగా ఢీకొట్టింది. ఈ సంఘటనలో 3కి గాయాలు కాగా 2 నెలల బాలుడు కూడా అక్కడ ప్రమాదంలో చనిపోయాడు. అయితే వాహనంలో ఉన్న వారు పారిపోయినప్పటికీ స్టిక్కర్ అయితే ఆ స్టిక్కర్ దానికి సంబంధించిన స్టిక్కర్ మీద బోధన్ ఎమ్మెల్యే షకీల్ సంబంధించిన స్టిక్కర్ ఉందని ఇప్పుడు అప్పట్లో పోలీసులు గుర్తించారు. అది పూర్తిగా అప్పుడు వైరల్ కూడా అయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే అప్పుడు ఆ కారుని తమ కుమారుడు నడపలేదని చెప్పి కూడా షకీల్ చెప్పాడు. అయితే అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. అయితే షకీల్ కూడా ఎమ్మెల్యేగా ఉండడంతో కూడా అప్పుడున్న పోలీసులు మాత్రం దానిని కప్పిపించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో కూడా షకీల్ ఒక్కొక్క కేసు కూడా బయటపడుతూ వచ్చింది. అయితే అఫ్రాన్ అనే యువకుడు తానే కారు నడిపాయని చెప్పి కూడా అక్కడ ఉన్న పోలీసులకు అఫ్రాన్ లొంగిపోయాడు. అయితే స్టిక్కర్ పై వేరుముద్ర అఫ్రాన్ వే అని కూడా పోలీసులు ఆనాడు గుర్తించారు. అయితే తాజాగా ఈ కేసు సంబంధించి కూడా బంజారాహిల్స్ పోలీసులు కొత్త ట్విస్ట్ కూడా ఇచ్చారు. అయితే రాయల్ స్వయంగా కారు నడిపినట్లు కూడా ఇప్పుడు పోలీసులు గుర్తించారు. లావుగా ఉన్న వ్యక్తి కారు నడిపారంటూ కూడా చుట్టుపక్కల సంబంధించిన వారు కూడా చెప్పడంతో ఖచ్చితంగా ఇటు షకీల్ కుమారుడు రాహిలే కారు నడిపారని చెప్పి కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన కేసును కూడా మళ్ళీ రీఓపెన్ చేయడంతో కూడా షకీల్ కు మరింత ఉచ్చు బిగిస్తుందని చెప్పి ప్రధానంగా చెప్పవచ్చు. రైట్. అయితే నవీన్, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర జరిగిన ఘటన అది చూసుకున్నా, లేకపోతే పంజాగుట్ట సీఎం క్యాంపు కార్యాలయ ఢీ కొట్టిన ఈ 2 ఘటనలు చూసుకున్నా కూడా షకీల్ తను కాదు వేరే వాళ్ళని తెచ్చి లొంగించినట్లు కూడా ఇక్కడ తెలుస్తూ ఉంది. అంటే వాళ్ళ నాన్న షకీల్ కొడుకు రాఫిల్. సో ఈ నేపథ్యంలో అంటే ఈ కేసును ఏ విధంగా చూడాలంటే ఇంకా తవ్వుతున్నారు పోలీసులు, తిరగ కొడుతున్నారు, అంటే చేసినని కూడా వేరే వాళ్ళని లొంగించినట్లే తెలుస్తుంది. ఏ విధంగా చూడాలి అసలు? అంటే ఖచ్చితంగా చూసుకున్నట్టే ఇప్పుడు బంజారాహిల్స్ అయితే జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 40 జరిగిన సంఘటన కావచ్చు, అలాగే సీఎం క్యాంపస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కావచ్చు, 2
సంబంధించిన కారు ప్రమాదంలో షకీల్ కుమారుడు రాయల్ ఖచ్చితంగా ఉన్నప్పటికీ కూడా అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోది, షకీల్ కూడా ఎమ్మెల్యేగా ఉండటంతో అక్కడ వీరిద్దరి ఆట పాడగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. తన పదవిని అడ్డు పెట్టుకుని షకీల్ ని తప్పించే ప్రయత్నం, ఇటు కుమారుని తప్పించే ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం పోయింది, అయితే అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అది వచ్చింది, రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. అయితే దీంతో ఒక్కొక్కటిగా అసలు ఈ రెండు కేసుకు సంబంధించి కూడా ఎవరు వస్తామని కూడా పోలీసులు తిరగదొడుతున్న పరిస్థితి పడుతుంది. రెండు సంఘటనలు షకీల్ కుమారుడు స్వయంగా అక్కడ కారు నడుపుతున్నట్లు కూడా పోలీసులు గురి చేస్తున్న పరిస్థితి పడుతుంది. కేవలం ఇటు తమ అధికారాన్ని అడ్డు పెట్టుకుని తమ కుమారుడిని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు కూడా తెలుస్తున్న పరిస్థితి పత్రం కనిపిస్తుంది. అయితే ఈ రెండు సంఘటనలకు సంబంధించి కూడా పోలీసులు పూర్తిగా పూర్వకాలు మొత్తం వెలుగు తీస్తున్న పరిస్థితి మొత్తం స్పష్టంగా చూడవచ్చు. థ్యాంక్ యూ నవీన్ ఫర్ ది అప్డేట్స్.